గురుగారు నమస్తే. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. సో, ఈ మధ్య కాలంలో చాలా మార్పులొస్తున్నాయి గురుగారు. మనం ఎప్పుడూ గూడా అంటే వేరే మతాలు మారుస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాం గానీ, ఈ దేవాలయాల ముందు అసల ఒకరి తర్వాత ఒకళ్ళు ఎవరికీ భయం లేకుండా పోతుంది. ఒకళ్ళేమో మల విసర్జన చేస్తా ఉంటారు అమ్మవారి ముందే. ఇదేంట్రా అని అడిగితే వాడు పిచ్చోడు అని చెప్పి ముద్రేసి వదిలేస్తూ ఉంటారు. సరే ఇక్కడి నుంచైనా ఆగుతది అనుకుంటే గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. అమ్మవార్లని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇంకొకడొచ్చి పురాణాల గురించి నోటికొచ్చినట్టు వాగి వెళ్ళిపోతా ఉన్నాడు. సో వీటన్నిటి గురించి అసలు మీరు చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నప్పటికీ ఏమనిపిస్తూ ఉంటుంది గురుగారు ఇవన్నీ? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఎప్పుడైనా అనారోగ్యానికి కారణం ఏమిటి అని మనం ఒక అనాలిసిస్ చేసామనుకోండి, శుభ్రంగా లేకపోవడం ఒక సమాధానం. బంద్ చేయండి. శుభ్రంగా లేకపోవడం ఒక కారణం. నువ్వు శుభ్రంగా ఉన్నా పరిసరాలు శుభ్రంగా లేకపోతే అనారోగ్యం వస్తుంది, అవునా? కాబట్టి శుభ్రంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అది ఎలా అప్లికబుల్లో అలా వాళ్ళు ఎవరైతే విగ్రహ ధ్వంసం చేస్తున్నారో, దేవాలయాల దగ్గర ఈ మల విసర్జనలు చేస్తున్నారో, వాళ్ళు ఇవాళ మొదలుపెట్టలే. వారు గత 1000 సంవత్సరాలుగా అలా నాశనం చేయడం అనే సింగిల్ కాన్సెప్ట్తో వాళ్ళ మతాలు పుట్టినాయి. కాబట్టి వాళ్ళు అలా పాడు చేయడానికే పుట్టారు. పాడు మనుషులు అంటారు కదా. ఆ పాడు మనుషులు పాడు చేస్తుంటారు. నేను ఇక్కడ బాధపడేది వాళ్ళ గురించి కాదు. వాళ్ళు పిచ్చోళ్ళు, నో డౌట్. కాకపోతే మత పిచ్చోళ్ళు వాళ్ళు. ఇప్పుడు మొన్న 3 రోజుల క్రితం ఎప్పుడో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మీరు పందిని తీసుకొచ్చారు, 4 రోజులు ఏసీలో పెట్టారు, దానికి రోజు పన్నీరుతో స్నానం చేయించారు. వదిలిన వెంటనే ఏం చేస్తుంది? బురదలోకి వెళ్తుంది. అది కాబట్టి ఓ బయ్యా బయ్యా హై అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అది పంది. దీనికి ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు గత 30 ఏళ్ళుగా అతన్ని ఆదరించింది మనమే. అవును. మొన్న కూడా ఒక గొప్ప సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఏసీ రూమ్ నుంచి వదలగానే పంది బురదలోకి వెళ్ళిపోయింది. అయ్యో ఇన్ని రోజులు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ దేశంలో ఏదైనా సినిమా విడుదలైందమ్మా, హీరో ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ఆ సినిమా హిట్ అవ్వడంలో ప్రధాన భాగం ఎవరు ఉంటారు? మ్యూజిక్ ఉంటుంది. అది సరే, ఓ టికెట్లు కొనుక్కుని సినిమాకి వెళ్ళారమ్మా ఆడియన్స్లో సింహభాగం ఎవరు? అంటే మెయిన్ పీపుల్ హిందువులు కదా. మీకు ఒక పాత జోక్ చెప్తాను. ఇక్కడ సికింద్రాబాద్లో జయసుధ అని ఒక సినిమా ఆవిడ పోటీ చేసింది. అప్పుడెప్పుడు గెలిచిన తర్వాత ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పింది, నేను గొర్రెల ఓట్లతోనే గెలిచాను అని. అంటే ఓట్లేసిన హిందువులు కౌంట్ కాలేదు కదా. ఓట్లేసిన హిందువులు ఎదవలనే కదండి. సో కాబట్టి హిందువులు సెలెక్టెడ్గా ఉండాలి. నేను ఒక వీడియో చూశాను, అమెరికాలో ఒక పెద్ద పందుల గుంపు ర్యాలీ చేస్తుంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళ జాతి వాళ్ళకి చెబుతూ, మీరు హిందువుల దగ్గర ఏమి కొనకండే అని. నేను స్టేటస్ కూడా పెట్టాను. ఇప్పుడు ఉమ్ము పోస్తున్నారు వీళ్ళు. హిందువులు ఎవరు అన్నిట్లో దేంట్లో ఉమ్మే, ఉచ్చ కూడా కలుపుతారు వీళ్ళు, మలం కూడా కలుపుతారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కొనకుండా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. మన దగ్గర ఎందుకు కొనద్దు అన్నారు? ఓ దొంగోని దొంగ అని చెబుతామని. సో కాబట్టి ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే వారి మస్తకం పాడైపోవడానికి కారణం పుస్తకం.
మనం పరిశీలించాల్సింది ఆ పాదమస్తకం అమ్మా. కాబట్టి ఇలాంటివి జరగడానికి కారణం ఆ చేసినోడు తప్పు కాదు. అలాంటి పిచ్చోళ్ళు హిందువుల్లో కూడా కొందరు తయారవ్వాలి. అంటే మనం కూడా అలానే చేయాలంటారు. ఇప్పుడు నువ్వు ఉపన్యాసం ఇస్తే ఏం పని అవుతుందా చెప్పు? ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాం, అది ఆ క్షణానికి వదిలేసి వెళ్ళిపోతాం కదా. అవును కదా. అవును. ఇప్పుడు వాడు పిచ్చోడు, టోపీ ఎక్కడి నుంచి వచ్చింది పిచ్చోడికి కదా? అది పిచ్చి మతం ఒప్పుకుంటా, మత పిచ్చి మతం ఒప్పుకుంటా, అది ప్రపంచ పిచ్చి మతం ఒప్పుకుంటా. ఇరాన్ నాశనం చేసింది, ఇండియాని నాశనం చేసింది, ఇండియాని ముక్కలు చేసింది. లేకపోతే ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నవాడు హిందువులు 15 నిమిషాలు వేసేస్తాను అన్నాడంటే ఆడి మతం ఆడి పుస్తకం ఎంత ప్రమాదం అంటావు? మొన్న ఈ మధ్య కూడా ఆడెవరో ఇక్కడ మేము నరకడం మొదలు పెడితే హిందువులు పారిపోవడానికి సందులు దొరకవు అన్నాడు. సో వీళ్ళని అలా తయారు చేసింది ఏది? అదేందా? వీళ్ళని అలా తయారు చేసిన దాని నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించాలి మనం హిందువులం. కాబట్టి నేను మీ టీవీ ముఖంగా చెప్పేది ఏమిటంటే, అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా మీరు మారండి. కానీ ఇవాళ మీరు ఇంత చెప్తున్నా ఇతనే మత కల్లోహాలు పెడుతూ ఉన్నాడు, ఇతనే మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు, బయట అందరూ బాగానే ఉన్నారు అని చెప్పి మీ మీదనే అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా. ఓ దొంగోడు బ్యాగ్ అట్టుకుని పారిపోతున్నాడు, వాడిని పట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆవిడ కూడా దొంగ దొంగ అని పరిగెట్టాలి. సేమ్ ఈ లాళ్ళు కదా. ఇప్పుడు నేనేం చెప్తాను, మతాల కంటే, ప్రాంతాల కంటే, భాషల కంటే మనుషులు ముఖ్యం. అక్షరాల కంటే, పుస్తకాల కంటే మనుషులు ముఖ్యం. ఎవరు చెప్తున్నారు? రాధామోహన్ దాస్. ఇది మంచి మాటే కదా. ఈ మాట మసీదులో చెప్పను, ప్రపంచానికి టక్కున వస్తుంది. చర్చిలో చెప్పను, ప్రపంచానికి టక్కున వస్తుంది. ఇప్పుడు అది ప్రమాదాన్ని ప్రమాదం అని చెప్పడం తప్ప, లేదా ప్రమాదం సృష్టించడం తప్ప కదా. ఇప్పుడు ఇరాన్లో ప్రాబ్లం తెలుసా? వేల మంది ఆడవాళ్ళని చంపేశారమ్మా. ఒక్క పంది మాట్లాడట్లేదేంటి? అక్కలు ఎక్కడికి వెళ్ళారు? ఎలా అక్కలు మన గంజాయి బంధాలు అదిగో మరి రెడీ చేసేయాలి అన్నాడు. మరి గంజాయి బంధు ఎక్కడ ఉంది తల్లి అడుగు. కానీ ఇక్కడ మాకు మరి అవన్నీ అవసరం లేదు కదా. దుస్తులు వేసుకోకపోతే సరిగ్గా బయటకు వచ్చి మాట్లాడతాం, లేకపోతే జంతువులకి ఏమైనా అయితే బయటకు వచ్చి మాట్లాడతాం, మతాల్లోని మనుషులకి ఏమైనా అయితే మాట్లాడాల్సిన అవసరం మాకేంటి అంటూ ఉంటారు కదా. మరి అంటే సెలెక్టివ్ సెక్యులరిజం. ఇంకా ఈ ఇంటి దొంగలు వీళ్ళు. మొన్న మధ్య ప్రకాష్ రాజ్ అతను ఎంత విషం చిమ్ముతున్నాడంటే, ఈ దేశాన్ని మొక్కలు చేసిన మతం ఏది వాడికి తెలీదా? ఈ దేశంలో పాత బస్తీలు పుట్టించే మతం ఏది తెలీదా? మాకు ప్రత్యేక చట్టాలు కావాలనే మతం ఏదో నీకు తెలీదా? ఆడవాళ్ళని బొమ్మల్లా చూసే మతం ఏదో నీకు తెలీదా? ఆడవాళ్ళని సుట్ కేసులో పార్సిల్ చేసే మతం ఏదో నీకు తెలీదా? ఆడవాళ్ళని ఫ్రిడ్జ్లో మొక్కలు చేసి పెట్టే మతం ఏదో నీకు తెలీదా? పోనీ ఎవరిదాకా వద్దు, ఒక మరాఠీ ఆర్ హిందీ మూవీ ఆర్ మలయాళీ ఏదో మూవీలో మా అమ్మ నాకు దైవ సమానురాలు అని ఒక పాటలో రాశారు. రాస్తే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ అది రిజెక్ట్ చేశారు. దానికి మ్యూజిక్ కొట్టడానికి అతను పాడక్కర్లేదు. అంటే తల్లితో సమానం అన్నందుకు అనకూడదు, దేవుడితో సమానం అమ్మ అన్నాడు ఆ నిర్మాత చెప్తున్నాడు. అసలు ఇప్పుడు అదేదో సాగుతుంది కదా, మరి బాలరాజు అలా ఇది దేనికి అసలు? ఇది పుస్తకం ఈ మతం దేనికి అసలు? దేనికి చెప్పు? అమ్మని గౌరవించకూడదు, అమ్మని ప్రేమించకూడదు. ఇప్పుడు కనబడే వాళ్ళని ప్రేమించకుండా అసలు కనబడినోడు ఉన్నాడో లేడో వాడు తెలియదు. ఇప్పుడు సంతోష్ గారు దేవుడిని నమ్మడు, కానీ ఆయన మనుషులకి హెల్ప్ చేస్తుంటాడు. నా దృష్టిలో ఆయన దేవుళ్ళు అంటాడు. అర్థమైందా? దేవుడు ఉన్నాడని నమ్మడండి, కానీ పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తాడు. అనాథ శవాలకి సంస్కారం చేస్తుంటాడు.
సో అనాథ ప్రేత సంస్కారం చేసే జాతి ఇది. ఆ ప్రేతాలతో సంపర్కం చేసే జాతి వేరే ఉంది. రెడ్డి ఒక్కడికి ఆడికి కూడా అర్థమైంది. అర్థం అవ్వలేదు అనుకో తల్లి. కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలి అని నేను, నువ్వు, ఆయన ఇక్కడ 5గురు కోరుకుంటున్నాం. ఎందుకని? హిందువులు కాబట్టి. 5గురు ముస్లిమ్స్ని అడుగు, లేదా 5గురు క్రైస్తవులను అడుగు, మతంతో సంబంధం లేకుండా ప్రపంచం అంతా బాగుండాలి మీరు కోరుకుంటున్నారా? ఒకసారి అడుగు. కోరుకోవట్లేదంటారా?